హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ స్టడీ క్లాస్. ఈరోజు మనం రీజనింగ్ క్లాసెస్లో భాగంగా రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్స్ అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఈ రీజనింగ్ క్లాసెస్లో భాగంగా డైస్, క్యాలెండర్ అనే చాప్టర్స్ మీద కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. దయచేసి ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే మనం ఈ బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇది టోటలీ కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అసలు ఈ బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ మనకి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ దీని యొక్క కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ తెలిసి ఉండాలంటే అసలు బ్లడ్ రిలేషన్స్ గురించి మనకు కొంచెం అవగాహన ఉండాలి. అసలు బ్లడ్ రిలేషన్ అంటే ఒక పర్సన్కి ఇంకో పర్సన్ ఏమవుతాడు, ఆ రిలేషన్ ఎలా ఏర్పడింది, ఏమవుతారు అనే దాని గురించి మనకి కొంచెం అవగాహన ఏర్పడినట్లయితే ఈ బ్లడ్ రిలేషన్స్లో క్వశ్చన్స్ చాలా ఈజీగా మనం ట్రాకిల్ చేయగలుగుతాం. అదే ఇప్పుడు మనం ఒక్కసారి ఈ బ్లడ్ రిలేషన్స్లో అసలు రిలేషన్స్ ఎలా ఏర్పడతాయి అనే దాని గురించి ఫస్ట్ మనం చెప్పుకుందాం. ఫస్ట్ మనం ఒక జనరేషన్లో ఒక బాయ్ ఉన్నాడు, అదే ఇంకొక జనరేషన్లో అదే జనరేషన్లో ఒక గాల్ ఉంది. వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనుకుందాం. అంటే వీళ్ళు ఒక జనరేషన్లో సేమ్ జనరేషన్లో బాయ్ అండ్ గర్ల్ వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్. అయితే వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్ అయితే వీళ్ళకి ఫాదర్ ఒక మదర్ కూడా ఉంటారు, అంతే కదా. ఈ బాయ్కి ఇతను ఏమవుతాడు, ఫాదర్ అవుతాడు. అలాగే ఈ గాలుకి కూడా ఫాదరే అవుతాడు. ఈ మదర్, ఈ బాయ్ యొక్క మదరు ఈ గాలుకి కూడా మదరే అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు మన అందరికీ ఐడియా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒకసారి మనం చూద్దాం. ఈ ఫాదర్కి ఒక సిస్టర్ ఉంది. ఈ ఫాదర్కి ఎవరున్నారు, ఒక సిస్టర్ ఉంది. ఈ సిస్టర్ ఈ బాయ్కి ఏమవుతుంది, ఆంటీ అవుతుంది. అలాగే ఈ గాలికి కూడా సేమ్ రిలేషన్ కదా, ఎందుకంటే వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ గాలికి కూడా ఈ ఫాదర్ యొక్క సిస్టర్ ఆంటీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మదర్ కూడా ఒక బ్రదర్ ఉన్నట్లయితే, ఈ మదర్ కూడా ఏమైంది, ఒక బ్రదర్ ఉన్నాడు. ఈ బ్రదర్కి ఈ బాయ్ ఏమవుతున్నాడు, ఈ బ్రదర్కి మదర్ యొక్క బ్రదర్ ఈ బాయ్కి అంకుల్ అవుతున్నాడు. ఏమవుతాడు, అంకుల్ అవుతాడు. ఈ గాలికి కూడా సేమ్ రిలేషన్, అంకులే అవుతాడు. ఓకే, కానీ ఈ సిస్టర్కి, ఫాదర్ యొక్క సిస్టర్కి ఈ బాయ్ ఏమవుతాడంటే నెప్యూ. ఏమవుతాడు, నెప్యూ అవుతాడు. బాయ్ని నెప్యూ అంటాం. ఈ ఫాదర్ యొక్క సిస్టర్కి ఈ గాల్ ఏమవుతుందంటే నైసి, గాల్ని నైసి అంటాం. బాయ్ని నెప్యూ అంటాం, గాల్ని నైసి అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫాదర్ యొక్క సిస్టర్కి ఫాదర్కి ఇంకో బ్రదర్ కూడా ఉన్నాడు. ఎవరున్నారు, బ్రదర్ ఉన్నాడు. ఈ బ్రదర్ని కూడా మనం ఏమంటాం, ఈ బాయ్కి అంకులే అవుతాడు. ఈ బాయ్కి ఫాదర్ యొక్క బ్రదర్ అయినా అంకులే అవుతాడు, గాలి యొక్క బ్రదర్ అయినా సరే అంకులే అవుతాడు. అయితే ఇది మనం ఎలా గుర్తించాలి అంటే, ఫాదర్ యొక్క రిలేషన్ వచ్చినప్పుడు మనం గుర్తించాలంటే ప్యాటర్నల్ అని, మదర్ యొక్క రిలేషన్ వచ్చినప్పుడు మనం మ్యాటర్నల్ అని అంటాం. అంటే ఈ ఫాదర్ యొక్క సిస్టర్ ఏమవుతుంది, ఫాదర్ యొక్క రిలేషన్ మనం గుర్తించిన ప్యాటర్నల్ అన్నాం కాబట్టి ప్యాటర్నల్ ఆంట్ అవుతుంది. ఏమవుతుంది, ప్యాటర్నల్ ఆంట్ అవుతుంది. అదే మదర్కి సిస్టర్ ఉంటే మెటర్నల్ ఆంటీ అవుతుంది. ఇప్పుడు ఫాదర్ యొక్క బ్రదర్ ఏమవుతున్నాడు, ప్యాటర్నల్ అంకుల్ అవుతాడు. అదే మదర్ యొక్క బ్రదర్ అయితే మెటర్నల్ అంకుల్ అవుతాడు. ఇప్పుడు ఈ ఫాదర్కి కూడా మదర్ కూడా మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు. ఈ ఫాదర్కి మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు, అలాగే మదర్కి కూడా ఫాదర్ అండ్ మదర్ ఉన్నారు. వీళ్ళకి కూడా ఫాదర్ అండ్ మదర్ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ బాయ్
బాయ్ యొక్క ఫాదర్ ఏమవుతాడంటే గ్రాండ్ ఫా, ఏమవుతాడు? గ్రాండ్ ఫా అవుతాడు. అలాగే ఈ బాయ్కి మదర్ యొక్క ఫాదర్ కూడా ఏమవుతాడు? మదర్ యొక్క ఫాదర్ కూడా గ్రాండ్ ఫా అవుతాడు. అలాగే ఈ గాలికి కూడా సేమ్ రిలేషన్స్, ఈ గాలికి కూడా ఫాదర్ యొక్క ఫాదర్ గ్రాండ్ ఫా అవుతాడు, మదర్ యొక్క ఫాదర్ కూడా గ్రాండ్ ఫా అవుతాడు. ఇప్పుడు మనం వీళ్ళని ఫాదర్ యొక్క గ్రాండ్ ఫా, మదర్ యొక్క గ్రాండ్ ఫా మనం చెప్పడానికి ఏం చేస్తాం? ప్యాటర్నల్ అండ్ మటర్నల్ అనే వర్డ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ గ్రాండ్ ఫా అని ఇచ్చి ప్యాటర్నల్ అని కానీ మెటర్నల్ అని కానీ అక్కడ ఇవ్వలేకపోతే మనం అది ఫాదర్ యొక్క మదర్ అండ్ ఫాదర్ గానే మనం గుర్తించాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది మనం ప్యాటర్నల్ అనే పదాన్ని ఫాదర్ యొక్క రిలేషన్స్ యూజ్ చేయడానికి, మ్యాటర్నల్ అనే పదాన్ని మదర్ యొక్క రిలేషన్స్ యూజ్ చేయడానికి వాడతాం. అయితే ఇప్పుడు ఈ ఫాదర్ యొక్క సిస్టర్ ఉన్నాడు కదా, ఫాదర్ యొక్క సిస్టర్ కూడా ఒక బాయ్ ఒక గర్ల్ ఉన్నారు. ఈ ఫాదర్ యొక్క సిస్టర్ కూడా ఒక బాయ్ ఒక గర్ల్ ఉన్నారు. ఈ ఫాదర్ యొక్క సిస్టర్ యొక్క బాయ్ ఈ బాయ్కి ఏమవుతాడంటే కజిన్ అవుతాడు. గర్ల్ కూడా ఏమవుతుంది? కజినే అవుతుంది. ఎందుకు? ఇక్కడ మనం చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఫాదర్ యొక్క సిస్టర్ యొక్క కొడుకు మనకి ఏమవుతాడంటే బ్రదర్ ఇల్లా, ఆ గర్ల్ అయితే సిస్టర్ ఇల్లా అని అనుకుంటాం. కానీ ఫాదర్ యొక్క సిస్టర్ యొక్క కొడుకు మనకి కజినే అవుతాడు. ఎందుకంటే మనకి బ్లడ్ రిలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఎవరిని కూడా మనం బ్రదర్ ఇల్లా సిస్టర్ ఇల్లా అని పిలవం. ఎందుకు? మనకి ఈ బ్లడ్ రిలేషన్ కాబట్టి మనకి బ్లడ్ రిలేషన్ లో ఉంటే వాళ్ళని కజిన్స్ అని అంటాం. అలాగే ఈ గాలికి కూడా ఈ బాయ్ యొక్క మదర్ బ్రదర్ కూడా ఒక బాయ్ ఒక గాల్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతారు? ఈ గాల్ అండ్ బాయ్ కంటే వీళ్ళు కూడా కజిన్సే అవుతారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక బ్లడ్ రిలేషన్ కాబట్టి వీళ్ళందరూ కూడా కజిన్స్ అవుతారు. ఇంకా మనం బ్రదర్ ఇల్లా ఫాదర్ ఇల్లా అని ఎవరిని అంటాం అంటే, ఇప్పుడు ఈ బాయ్ ఉన్నాడు, ఈ బాయ్ యొక్క ఫాదర్ ఉంది, ఫాదర్ యొక్క మదర్ అండ్ ఫాదర్ అంటే థర్డ్ జనరేషన్. వీళ్ళు 0 జనరేషన్ అనుకుంటే వీళ్ళు ఫస్ట్ జనరేషన్, వీళ్ళు సెకండ్ జనరేషన్ అనుకుందాం. ఇప్పుడు ఈ సెకండ్ జనరేషన్ లో ఈ బాయ్ యొక్క ఫాదర్ యొక్క ఫాదర్ ఉన్నారు కదా, ఈ ఫాదర్ కి బాయ్ యొక్క మదర్ ఏమవుతుందంటే, ఈ ఫాదర్ కి బాయ్ యొక్క మదర్ ఏమవుతుందంటే డాటర్ ఇల్లా అవుతుంది. ఎందుకు డాటర్ ఇల్లా అవుతుంది అంటే, ఈ బాయ్ ఫాదర్ యొక్క వైఫ్ వేరే ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఎందుకంటే వీళ్ళ బ్లడ్ రిలేషన్ కాదు. ఈ వైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? వేరే ఫ్యామిలీ నుంచి వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళని మాత్రమే వేరే ఫ్యామిలీ నుంచి అలా వస్తే మాత్రమే మనం వాళ్ళని బ్రదర్ ఇన్ లా అని, సిస్టర్ ఇన్ లా అని, డాటర్ ఇన్ లా అని పిలవడం జరుగుతుంది. అంతేకాని బ్లడ్ రిలేషన్ ఉన్న ఎవరిని కూడా మనం కజిన్స్ అనే పిలుస్తాం. అలాగే ఇప్పుడు ఈ బాయ్ ఉన్నాడు, ఈ బాయ్కి పెళ్ళి అయింది అనుకుంటే ఈ బాయ్ కూడా వైఫ్ వస్తుంది కదా. ఈ వైఫ్ ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుంది? బాయ్ యొక్క ఫాదర్ కి మదర్ కి ఏమవుతుందంటే డాటర్ ఇన్ లా అవుతుంది. డాటర్ ఇన్ లా అవుతుంది. అలాగే ఈ గాల్ ఉంది, ఈ గాల్ కూడా పెళ్ళయ్యి హస్బెండ్ వస్తే ఈ హస్బెండ్ ఏమవుతాడు? ఈ గాలి యొక్క ఫాదర్ కి మదర్ కి హస్బెండ్ ఏమవుతాడంటే సన్ ఇన్ లా. ఈ గాలి యొక్క హస్బెండ్, ఈ గాలి యొక్క బ్రదర్, ఫస్ట్ జనరేషన్ లో గాలి యొక్క బ్రదర్ కి ఏమవుతాడంటే బ్రదర్ ఇన్ లా. ఈ బాయ్ యొక్క వైఫ్ ఈ గాలికి ఏమవుతుంది? సిస్టర్ ఇన్ లా. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇప్పుడు మన బ్లడ్ రిలేషన్ అంటే ఏమవుతుందంటే, మన ఫ్యామిలీలో ఉన్న బ్లడ్ రిలేషన్, మనకి బ్లడ్ రిలేషన్ ఉన్నంతసేపు వాళ్ళు కజిన్స్ గానే మనం పిలుస్తాం. వేరొక ఫ్యామిలీ నుంచి వచ్చి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలని మాత్రమే మన సిస్టర్ ఇన్ లా అని, బ్రదర్ ఇన్ లా అని, సన్ ఇన్ లా అని పిలుస్తాం. ఇక మనం ఈ నెప్యూ అంటే మనం తెలుగులో మేనల్లుడు, నైసి అంటే తెలుగులో మేనకోడలు అని అంటాం. ఓకే, ఇంకా ఈ టాపిక్ మనం
కొంచెం నేర్చుకొని ఈ టాపిక్ కొంచెం నేర్చుకొని దీని మీద ఒక సింబల్స్ మనం రిప్రజెంట్ చేసుకుంటే మనం బ్లడ్ రిలేషన్స్ లో ఏ క్వశ్చన్స్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం వీటి యొక్క సింబల్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి చూద్దాం. సింబల్స్ ఇప్పుడు మనం ఒక జెండర్ కన్ఫర్మ్ అయింది, బాయ్ అండ్ గర్ల్ అనే ఒక జెండర్ కన్ఫర్మ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు బాయ్ అని ఒక జెండర్ కన్ఫర్మ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా స్కేల్, అంటే ఇది బాయ్ అని మనకు బాయ్ అనే జెండర్ కన్ఫర్మ్ అయినప్పుడు ఇలా స్కేల్ సింబల్ గాను, లేదు గర్ల్ అని జెండర్ కన్ఫర్మ్ అయినప్పుడు ఇలా రౌండ్ సర్కిల్ గాను సూచిస్తాం. అయితే ఈ వీళ్ళిద్దరూ ఇక్కడ బాయ్ అని చెప్పుకున్నాం కదా, బాయ్ గర్ల్, వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అయితే మనం ఏం చేస్తాం, డాష్. వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని మనం తెలియజెప్పడానికి డాష్, వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ మనకు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన వెంటనే మనం డాష్ సింబల్స్ వాడతాం. బ్రదర్ అండ్ సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అన్నా, సిస్టర్స్ అన్నా మనం ఈ డాష్ సింబల్స్ నే వాడతాం. ఇప్పుడు ఈ బాయ్ కి ఫాదర్ ఉన్నారు, అలాగే ఫాదర్ అంటే తెలుసు కదా మనకి స్క్వేర్, అలాగే ఈ బాయ్ కి మళ్ళీ మదర్ కూడా, మదర్ అంటే సర్కిల్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటి, వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ కాదు కదా, కపుల్స్. వీళ్ళిద్దరు పెయిర్ కపుల్స్ కాబట్టి కపుల్స్ ని మనం ఇలా యారో మార్క్స్ తో సూచిస్తాం. ఓకే, ఇలా మనం యారో మార్క్స్ తో సూచిస్తాం. ఈ బాయ్ కి ఫాదర్ మదర్ అయ్యారంటే ఆటోమేటిక్ ఈ గర్ల్ కూడా ఫాదర్ మదరే అవుతారు. నెక్స్ట్ జనరేషన్ ఈ బాయ్ కి ఒక బాయ్ అండ్ ఒక గర్ల్ అనే పిల్లలు ఉన్నారు. ఈ బాయ్ కి ఇదేం చేస్తాం మనం, డౌన్ జనరేషన్, మన కింద జనరేషన్ కాబట్టి, మన తర్వాత జనరేషన్ కాబట్టి దాన్ని డౌన్ యారో మార్క్ తో సూచిస్తాం. ఒకసారి ఇది బ్రదర్ అండ్ సిస్టర్స్ మనం తెలియజేయడానికి డాష్, మన వైఫ్ అండ్ హస్బెండ్ తెలియజేయడానికి యారో మార్క్స్, అండ్ ఇవి జనరేషన్ తెలియజేయడానికి ఈ సింబల్స్. మనకి బాయ్ అని కన్ఫర్మ్ అయితే సర్కిల్, అలాగే గర్ల్ అని కన్ఫర్మ్ అయితే, బాయ్ అని కన్ఫర్మ్ అయితే స్క్వేర్ సింబల్, గర్ల్ అని కన్ఫర్మ్ అయితే సర్కిల్ సింబల్ యూజ్ చేస్తాం. ఈ సింబల్స్ యూజ్ చేసుకొని, అలాగే ఈ రిలేషన్స్ మనం యూజ్ చేసి, సింబల్స్ యూజ్ చేసి మనం ఇచ్చిన క్వశ్చన్ మీద ఒక ఫ్లో చార్ట్ లా గీయగలిగితే, ఒక ఫ్లో చార్ట్ గీసుకుంటే మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది. ఈ రక్త సంబంధాల నుంచి చాలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఈ పార్ట్ లో డిస్కస్ చేసి తర్వాత పార్ట్ లో మిగతా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని చూద్దాం. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేసుకొని, బేస్ చేసుకొని ఒక టైప్ ఆఫ్ మోడల్స్ లో కొన్ని క్వశ్చన్స్ ని మనం ట్రాకిల్ చేసి, మరికొన్ని మోడల్స్ లో వేరే మోడల్స్ లో క్వశ్చన్స్ మనం నెక్స్ట్ పార్ట్ లో ట్రాకిల్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ ఈజ్ బీ's డాటర్, బి ఈజ్ సీ's మదర్, డి ఈజ్ సీ's బ్రదర్, హౌ డి రిలేటెడ్ ఏ. ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే, ఏ బి యొక్క డాటర్, ఈ ఏ అనేవాడు బి యొక్క డాటర్ అంట, ఈ బి ఏమో సి యొక్క మదర్ అంట, డి ఏమో సి యొక్క బ్రదర్ అంట. హౌ డి రిలేటెడ్ ఏ, డి ఏకి ఏమవుతుంది, డి ఏకి ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు మనం ఏ ఈజ్ బి యొక్క డాటర్, ఏ ఎవరి డాటరు, బి యొక్క డాటర్ కాబట్టి ఏ ఫస్ట్ జనరేషన్ లో తీసుకుంటే ఏ డాటర్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, అందుకే ఏకి మనం సర్కిల్ తీసుకుంటాం. నెక్స్ట్ బి యొక్క డాటర్ అంటే బి మదర్, ఏకి మదర్ కాబట్టి తర్వాత జనరేషన్ లోకి బి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు బి డాటర్ అన్నాడు కానీ ఈ బి అనేది ఫాదరా మదర్ అనేది ఇంకా మనకి ఇక్కడ జెండర్ కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఈ బికి మనం ఇటువంటి సింబల్ రిప్రజెంట్ చేయట్లేదు. నెక్స్ట్ బి ఈజ్ సి యొక్క మదర్, అంటే బి సికి మదర్, బి ఇక్కడ మదర్ అని ఇచ్చాడు అంటే బి మదర్ అన్నాడు కాబట్టి బి జెండర్ కూడా మనకి కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి బికి కూడా మనం 0 సర్కిల్ రిప్రజెంట్ తీసుకుంటాం. బి ఎవరికి మదరు, సికి మదర్ అంటే ఈ ఏకి సిస్టర్ కానీ బ్రదర్ కానీ అవుతాడు, కానీ సికి మదర్ అన్నాడు కానీ సి యొక్క జెండర్ ఇక్కడ ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు కాబట్టి సికి మనం ఎటువంటి సింబల్ రిప్రజెంట్ చేయట్లేదు. అలాగే డి ఈజ్ సి యొక్క బ్రదర్, మళ్ళీ ఈ బికి
ఏ అనే డాటర్ ఉంది, ఆ డాటర్కి సోదరుడు కానీ సి అనే సోదరుడు కానీ ఉన్నాడు. మళ్ళీ ఈ సికి డి అనే బ్రదర్ ఉన్నాడు. ఇక్కడ డి ఈజ్ సి యొక్క బ్రదర్ ఈ డి యొక్క జెండర్ బ్రదర్ అంటే జెండర్ అని మనకి కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఈ డిని మనం సర్కిల్లో చూపించుకుంటాం. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి, హౌ డి రిలేటెడ్ ఏ. ఇక్కడ ఏకి డి ఏమవుతున్నాడు, ఇద్దరు ఒకే జనరేషన్ ఏమవుతున్నారు, వీళ్ళందరూ కూడా ఒకే జనరేషన్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేదా సిస్టర్స్ అవుతున్నారు. ఓకేనా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి ఈ డి యొక్క జెండర్ మనకు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి, అంటే బ్రదరే కాబట్టి బ్రదర్గా కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏకి డి ఏమవుతున్నాడు, బ్రదర్ అవుతున్నాడు. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్లో బ్రదర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పీజ్ క్యూ బ్రదర్, కీజ్ బ్రదర్, ఆర్ ఈజ్ క్యూజ్ మదర్, ఎస్ ఈజ్ ఆర్ ఈజ్ ఫాదర్, టీ ఈజ్ ఎస్ ఈజ్ మదర్, హౌ పి రిలేటెడ్ టీ. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే పి క్యూ యొక్క బ్రదర్ అంట, పి ఎవరి బ్రదర్, క్యూ యొక్క బ్రదర్, అంటే ఇద్దరు కూడా సేమ్ జనరేషన్. పి క్యూ ఎవరికి, పి ఎవరికి బ్రదర్, క్యూకి, అంటే పి యొక్క జెండర్ మనకి ఇక్కడ బాయ్ గా కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే క్యూకి పి బ్రదర్, పీజ్ క్యూ యొక్క బ్రదర్, అంటే బ్రదర్ అని మనకు కన్ఫర్మ్ అయింది కాబట్టి మనం స్కేల్ రిప్రజెంట్ చేస్తాం. ఆర్ ఈజ్ క్యూ యొక్క మదర్, ఈ ఆర్ ఎవరికి మదర్, క్యూకి మదర్ అంట. క్యూకి మదర్ అంటే ఇక్కడ క్యూకి బ్రదర్ పి కాబట్టి క్యూకి మదర్, పి కూడా ఏమవుతుంది, మదరే అవుతుంది. ఇక్కడ ఆర్ యొక్క జెండర్ కూడా మనకి కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సర్కిల్ రిప్రజెంట్ చేసుకుంటాం. ఇక మనం ఇక్కడ తర్వాత ఆర్ అనేది మదర్ అంటే మన ముందు జనరేషన్ కాబట్టి జనరేషన్ మనం ఇలా పై ఆరోకి రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఎస్ ఈజ్ ఆర్ ఈజ్ ఫాదర్, అంటే ఎస్ ఆర్ యొక్క ఫాదర్. ఇంకో దీని తర్వాత కూడా ఎస్ ఈ ఆర్కి ఫాదర్ అంటే ఇక్కడ కూడా మనం ఒక తర్వాత జనరేషన్ కాబట్టి పై ఆర్ రిప్రజెంట్ చేసి మనం ఈ ఆర్కి మన ఎస్ ఫాదర్ అంటే జెండర్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మనం ఒక స్కేల్ ని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ టీజ్ ఎస్ ఈజ్ మదర్, అంటే ఈ టీ అనేది ఎస్ యొక్క మదర్. ఇక్కడ కూడా మనకి ఇంకొక జనరేషన్ లో టీ అనేది ఇక్కడ ఎస్ కి మదర్, ఇంకా టీ మదర్ అంటే మదర్ కాబట్టి మనం ఇక్కడ సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తాం. మదర్ అంటే మనకి లేడీ అనే జెండర్ కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే పి రిలేటెడ్ టు టీ. పి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. టీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎన్ని జనరేషన్ లో, 1 2 3. ఇది అమ్మ అండ్ మదర్ అండ్ ఫాదర్ జనరేషన్, ఇది గ్రాండ్ ఫాదర్ జనరేషన్, ఇది గ్రేట్ గ్రాండ్ ఫాదర్ జనరేషన్. అంటే ఈ పి టీకి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఈ పి టీకి ఏమవుతుంది, ఇక్కడ టీ ఫస్ట్ జనరేషన్ అనుకుంటే పైన చూస్తే టీ ఫస్ట్ జనరేషన్ అనుకుంటే ఇది 2వ జనరేషన్, ఇది 3వ జనరేషన్, ఇది 4వ జనరేషన్. 4వ జనరేషన్ అంటే ఏమవుతుంది, గ్రాండ్ సన్ కూడా కాదు, గ్రేట్ గ్రాండ్ సన్ అవుతుంది. 3వ జనరేషన్ అయితేనే మనకి గ్రాండ్ సన్ అవుతారు, 4వ జనరేషన్ అయితే గ్రేట్ గ్రాండ్ సన్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లో మనకి గ్రేట్ గ్రాండ్ సన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఆప్షన్ 2 లో గ్రేట్ గ్రాండ్ సన్ ఉంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం 3 క్వశ్చన్ ని ఒకసారి చూసుకున్నట్లయితే ఏ ఈజ్ బి ఈజ్ బ్రదర్, సి ఈజ్ డి ఈజ్ ఫాదర్, ఈజ్ బి ఈజ్ మదర్, ఏ అండ్ డి ఆర్ బ్రదర్స్, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ సి. ఈ క్వశ్చన్ ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ అనేవాడు బికి బ్రదర్ అంట, సి అనేవాడు డికి ఫాదర్, ఈ అనేవాడు బికి మదర్, ఏ అనేవాడు డికి బ్రదర్. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ సి, ఈ సికి ఏమవుతుంది, ఏ అనేవాడు సికి ఏమవుతుంది అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. అయితే మనం ఏ ఈజ్ బి యొక్క బ్రదర్, ఏ ఎవరి యొక్క బ్రదర్, ఏ బి యొక్క బ్రదర్. ఇక్కడ మనకి ఏ యొక్క జెండర్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఏని మనం ఇక స్క్వేల్ లోనే రిప్రజెంట్ చేస్తాం.
బి యొక్క జెండర్ ఇంకా మనకు కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి బికి మనం ఏ సింబల్తో కూడా ఇంకా మనం రిప్రజెంట్ చేయొద్దు. ఇంకా మనం సిఈజ్ డిఈస్ ఫాదర్ అంటే సి డి యొక్క ఫాదర్ అంట. ఈ సి డి యొక్క ఫాదర్ ఇప్పుడు ఇచ్చిన ఈ ఫస్ట్ దాంట్లో ఇప్పుడు మనకి ఇక సి గురించి డి గురించి ఇంకా మనకు ప్రస్తావన రాలేదు కాబట్టి వీటిని ఒకసారి మనం పక్కన ఉంచి నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దాం. అంటే ఈజ్ బీజ్ మదర్. ఈ అనేది ఎవరికి మదరు? బీకి మదర్. అంటే బీకి మదర్ అంటే ఇక్కడ ఏ కూడా మదరే. బీకి ఎవరి మదరు? ఈ అనేది ఎవరికి మదరు? బీకి మదర్. వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ లేకపోతే బ్రదర్స్ అవ్వడం జరుగుతుంది కాబట్టి బికి ఈ మదర్ అయితే ఏ కూడా ఈ మదర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ అండ్ డిఆర్ బ్రదర్స్. ఏ ఉన్నారు ఇక్కడ ఏ అంటే ఇక్కడ డి సిఈజ్ ఫస్ట్ మనం వదిలేసిన పారాగ్రాఫ్ ఒకసారి చూసుకుంటే ఏ అండ్ డి. ఈ డి అనేవారు ఈ డి ఏ ఇద్దరు కూడా బ్రదర్స్. ఇక్కడ బ్రదర్స్ అంటే మనకి మరొకసారి ఏ యొక్క జెండర్ కన్ఫర్మ్ అయింది. అలాగే డి బ్రదర్స్ అంటే జెండర్ జెంట్స్ అని కూడా ఇక్కడ డి యొక్క జెండర్ కూడా మనకు కన్ఫర్మ్ అయింది కాబట్టి మనం డిని కూడా స్క్వేర్ లో ఉంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ అండ్ డిఆర్ బ్రదర్స్. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ సి. ఈ రిలేటెడ్ సి. సి ఈజ్ డిఈస్ ఫాదర్. ఈ సి అనేవారు ఎవరికి ఫాదర్? డికి ఫాదర్. ఫాదర్ అంటే జెండర్ ఏంటి మనకి? ఫాదర్ అంటే మనకి మేల్ జెండర్ కాబట్టి మేల్ మనం స్క్వేర్ లోనే రిప్రజెంట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ గీసిన ఫ్లో చార్ట్ లో మనకి ఏమర్థమైంది? వీళ్ళిద్దరు కపుల్స్. వీళ్ళు ముగ్గురు బ్రదర్ అండ్ సిస్టర్స్ లేదా బ్రదర్స్ అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చింది ఈ రిలేటెడ్ సి. ఇక్కడ ఈ సికి ఏమవుతుంది? ఈ అవ్వీజ్ ఈ రిలేటెడ్ సి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఈ సికి ఏమవుతుందని అడుగుతున్నారు. ఇక్కడ ఈ సికి ఏమవుతుంది? వీళ్ళు ముగ్గురు బ్రదర్స్. వీళ్ళ ముగ్గురు యొక్క తల్లి ఈ తండ్రి సి అయినప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు ఏమవుతున్నారు? కపుల్స్ అవుతున్నారు. అప్పుడు ఈ సికి ఏమవుతుందంటే వైఫ్ అవుతుంది. అప్పుడు మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి, సి ఈజ్ సన్ ఆఫ్ ఏ, డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ ఈజ్ డాటర్ ఆఫ్ బి, హూ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ డి అంటే ఏ అనేవాడు బిఏ అనేది బి యొక్క మదర్, సి అనేది ఏ యొక్క సన్ కొడుకు, డి అనేది ఎవరు బ్రదరు? ఈ యొక్క బ్రదరు, ఈ అనేది బి యొక్క డాటర్, హూ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ డి. ఈ డి అనేది ఎవరికి గ్రాండ్ మదర్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఇక్కడ బి ఏ ఈజ్ మదర్. ఎవరు బి యొక్క మదర్ ఎవరంటే ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఏ అనేది బి యొక్క మదర్. కాబట్టి ఏ జెండర్ మనకు కన్ఫర్మ్ అయింది కాబట్టి మదర్ అంటే మనం లేడీ కింద కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ ఏని మనం సర్కిల్లో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మనకి సి ఈజ్ సన్ ఆఫ్ ఏ. ఈ సి అనేవాడు ఏ యొక్క సన్నం. ఇక్కడ ఏ ఆల్రెడీ బికి మదర్ అయ్యింది. ఇప్పుడు ఏకి ఒక బి అనే కొడుకో కుమార్తె ఉన్నారు. అలాగే వాళ్ళతో పాటు మనకి సి అనే కొడుకు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు మనకి ఏమవుతున్నారు? బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ లేకపోతే బ్రదర్స్ కానీ అవుతారు. ఇప్పుడు మనకి సి ఈజ్ సన్ ఆఫ్ ఏ. ఈ సి అనేది ఏ యొక్క సన్నం. అర్థమవుతుంది కదా? ఈ సి అనేది ఎవరి సన్నం? ఏ యొక్క సన్నం. ఈ బి అనేది ఏకి సన్ అయినా అవ్వచ్చు, డాటర్ అయినా అవ్వచ్చు. ఇంకా మనకి జెండర్ కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి ఏ సింబల్తోనే రిప్రజెంట్ చేయలేదు. డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ. ఇక్కడ ఇచ్చిన మనకి ఇప్పుడు దాకా వచ్చిన పారాగ్రాఫ్ లో డి గురించి కానీ ఈ గురించి కానీ ఇంకా మనకి ప్రస్తావన రాలేదు కాబట్టి ఈ రెండాటికి రిలేటెడ్గా ఇంకా ఏం మనకి రాలేదు కాబట్టి ఆ పారాగ్రాఫ్ ఒకసారి పక్క నుంచి నెక్స్ట్ పారాగ్రాఫ్కి మనం వెళ్దాం. అప్పుడు మనకి ఈజ్ డాటర్ ఆఫ్ బి. మళ్ళీ ఈ అనేది ఎవరికి డాటర్? ఈ అనేది బికి డాటర్ అంట. అంటే బికి డాటర్ అంటే ఇంకొక
ఇంకొక జనరేషన్, ఇంకొక డౌన్ జనరేషన్. ఎవరు? ఈ డాటర్ అని మనకి, డాటర్ అంటే లేడీ అని మనకు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈని కూడా మనం సర్కిల్లో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈజ్ డాటర్ ఆఫ్ బి. ఇప్పుడు ఇప్పుడు ముందు పారాగ్రాఫ్లో ఈ యొక్క రిలేటెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఒకసారి చూద్దాం. డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ డికి ఈకి బ్రదర్ ఉన్నారు. ఎవరు? డి. ఈ డి అనేది బి యొక్క డాటర్, ఈ డి అనేవాడు ఈ యొక్క బ్రదర్. అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? ఈ బికి కొడుకు కూతురు అవుతున్నారు. ఎవరు? డిఈ ఈ. ఇదొక ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం గీసిన పారాగ్రాఫ్. ఫ్లో చార్ట్. ఇక్కడ ఈ చార్ట్ని ఆధారం చేసుకొని హూ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ డి. ఈ డి ఎవరికి గ్రాండ్ మదర్ అవుతుంది? బికి సికి అవుతుందా? అవ్వలేదు. ఎవరికి గ్రాండ్ మదర్ అవుతుంది? ఇక్కడ బికి ఏమవుతుంది? కూతురు. బికి ఈ అనేది కూతురు అవుతుంది. ఈకి బ్రదర్. బ్రదర్ ఎవరు? డి. ఈ డికి బి అనేది అమ్మ అవుతుంది. అమ్మ వాళ్ళ అమ్మ ఏమవుతుంది? డికి గ్రాండ్ మదర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కూడా అదే కదా, గ్రాండ్ మదర్ ఆఫ్ డి. ఇక్కడ ఈ డికి ఇక్కడ ఇచ్చిన మన ఈ ఫ్లో చార్ట్ మనం బేస్ చేసుకుంటే ఈ డికి బి మదర్ అవుతుంది, ఈ బికి ఏ మదర్ అవుతుంది. ఇది 0 జనరేషన్, ఇది ఫస్ట్ జనరేషన్, ఇది సెకండ్ జనరేషన్. ఇది ఫస్ట్ జనరేషన్. ఇప్పుడు మనమే అనుకుంటే ఈ డి మనమే, మన అమ్మ బి యొక్క అమ్మ ఏ. అప్పుడు ఈ డికి ఏ ఏమవుతుంది? గ్రాండ్ మదర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన హూ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ డి. ఇక్కడ డి యొక్క గ్రాండ్ మదర్ ఎవరు అవుతున్నారు? అప్పుడు ఏ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఏ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మోడల్లో కొన్ని క్వశ్చన్స్ మనం ట్రాకిల్ చేసాం కాబట్టి టైప్ 2 నుంచి మరికొన్ని క్వశ్చన్స్ని పార్ట్ 2లో ట్రాకిల్ చేద్దాం. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి మనం ఈ వీడియో కన్నా ముందు మనం డైస్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ నుంచి కూడా కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. వాటిని కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక దీని నుంచి పార్ట్ 2తో వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్తో పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.